ఓం నమ శివాయ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టారో తెలుగు. ఈరోజు మన రీడింగ్ చూశారు కదా, మన ఇయర్స్ యొక్క కెరియర్ మరియు రిలేషన్ గురించి ఎలా ఉండబోతుందో చూద్దాము ఈ వీడియోలో. ఓకేనా ఫ్రెండ్స్? ఏస్ ఆఫ్ వాండ్స్, నైన్ ఆఫ్ పెంటికల్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్. సో అన్ని పెంటికల్స్ ఎక్కువగా వచ్చినాయి. ఫ్రెండ్స్, మీ లైఫ్లో అనేది సంపద అనేది మీరు ఊహించని విధంగా డబ్బు అనేది మీ దగ్గరికి వస్తుందన్నమాట. అంటే మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మీ బిజినెస్ కానీ, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్లో మీరు విజయం అనేది సాధించబోతున్నట్టుగా ఈ రీడింగ్లో తెలుస్తుంది. సంపద అంటే ఒక విధంగా మామూలుగా మనం వ్యాపారాలు ఏమైనా చేస్తే నార్మల్గా వచ్చే లాభాలు కాదు, ఊహించని విధంగా మీరు ఇంత మనీ వస్తుందా, ఇంత లాభాలు వస్తాయా అనే విధంగా ఆశ్చర్యపడే విధంగా ఊహించని విధంగా డబ్బు మీ దగ్గరికి వస్తుంది. సో ఎవరైనా సరే కొత్తగా వ్యాపారాలు అంటే బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయటం కానీ, ఆ బిజినెస్ వెంటనే వృద్ధి చెందటం కానీ, డబ్బు బాగా రావటం కానీ అంతా జరుగుతుంది. ఎవరైతే వ్యాపారాలు కొత్తగా ప్రారంభించాలనుకుంటారో వారికి ఇది మంచి అవకాశం కింద కూడా చెప్పవచ్చు. అండ్ లాభాలు అనేవి, ప్రాఫిట్స్ అనేవి ఈ మీరు చేసే బిజినెస్ ఏదైనా కావచ్చు, దానిలో ప్రాఫిట్స్ అనేవి చాలా బాగా ఉంటాయి. మీరు ఊహించని విధంగా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే, మీరు ఎంతైతే మీ దగ్గరికి సంపద అనేది ఊహించని విధంగా డబ్బు అనేది మీ దగ్గరికి వస్తుందో, అంతే విధంగా మీ దగ్గర నుంచి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి అనేది ఈ రీడింగ్లో తెలుస్తున్నది. సో మీరేంటంటే సంపదను సంపాదించుకోవటమే కాదు, దాన్ని సేవ్ చేసుకునే మార్గాలు కూడా మంచి మైండ్తో ఆలోచించాలన్నమాట. కేర్ఫుల్గా అంటే మంచి విధానాలకు ఉపయోగించండి. మీ సంపాదన అనేది మీరు మంచి ఇన్వెస్ట్ చేయటం కానీ, అంటే ఇప్పుడు వచ్చిన డబ్బు ఊహించిన విధంగా పోతుంది అంటే ఇలా పోవటం కాదు. అది మనం మైండ్తో సరిగ్గా ఇన్వెస్ట్ చేయకపోవటం అనేది, లేకపోతే ఏదో ఒక విధంగా అలాంటి టైప్లో ఏదైనా సరే మీ దగ్గర నుంచి మళ్ళీ మనీ అనేది పోయే అవకాశాలు కూడా ఉన్నట్టుగా ఈ రీడింగ్ అనేది చూపిస్తుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసేది ఏమిటి, దేని మీద ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, మీకు వచ్చిన తర్వాత డబ్బు అనేది కూడా మీరు కేర్ఫుల్గా ముందుగానే జాగ్రత్తగా సేవ్ చేసుకునే విషయం కూడా ఆలోచించుకోవాల్సిందిగా ఇక్కడ రీడింగ్లో తెలుస్తుంది. అండ్ ట్రావెలింగ్ కూడా చేస్తారు మీరు. ఈ రీడింగ్లో బట్టి చూస్తే ట్రావెలింగ్ ఒకటి ఉంటుంది, మీకు ట్రావెలింగ్ చేస్తారు, ప్రయాణం అనేది ఒకటి చూపిస్తుంది. నివాసంలో మార్పు కూడా జరుగుతుంది. మీరు ఎవరైతే ఎక్కడ ఉన్నారో ఆ నివాసం నుండి మీరు మార్పు అంటే మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్, సంబంధ విషయాలు, రిలేషన్లో మీ రిలేషన్ విషయానికి వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఎవరైనా రిలేషన్లో ఉన్నవారు కానీ, వీళ్ళ మధ్యన వాదనలు అనేవి జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. రిలేషన్ గురించి కేర్ఫుల్గా ఉండండి. వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, రిలేషన్లో కానీ, మీరు ఏ విధమైన రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఆ సంబంధాల విషయంలో సమస్యలు అనేవి రావచ్చు అనేది ఈ రీడింగ్లో తెలుస్తున్నది. వాదనలు ఎక్కువైపోయి, అంటే మీ ఇద్దరి మధ్యన డిస్కషన్స్ మోర్గా చేసుకుని విడిపోవటం దాకా వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో కేర్ఫుల్గా ఏదైనా సమస్య వచ్చినా కూడా, అంటే ఈ రీడింగ్స్ వల్ల ఏం తెలుస్తుంది, ముందుగా జరగబోయేది కూడా కొంచెం మనం చూస్తున్నాం కాబట్టి మనం ఏ విధంగా కేర్ తీసుకుని మనం జాగ్రత్త పడాలనేది కూడా మనకి ఈ రీడింగ్ వల్ల తెలుస్తుంది అన్నమాట. సో మీరు ఏం చేస్తారు, వాదనలు ఏవైనా సరే, మీరు గొడవలు ఏమైనా జరిగినా కూడా కొంచెం తగ్గి ఉండటం
ఆహ్, అంటే సమస్య ఎక్కువ కాకుండా చూసుకోవటం, విడిపోవటం వరకు వెళ్ళకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ రీడింగ్‌లో తెలుస్తుంది. ఆర్థిక స్థితిలో మార్పు. అంటే మీ స్థితిగతులనేవి చాలా మార్పు చెందుతాయన్నమాట. ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం కదా! ఫండ్స్, సంపద మీ దగ్గర ఫ్లోయింగ్, అంటే డబ్బు మీరు ఊహించని విధంగా మీ దగ్గరకొస్తుంది ఫ్రెండ్స్. మన ఇప్పుడు ఈ రీడింగ్ చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ మంచిగా టర్న్ అవ్వబోతుంది. మంచిగా చేంజ్ అవ్వబోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలన్నీ మీరు అసలు ఇట్టే మర్చిపోయే విధంగా ఆన్ ది స్పాట్‌లో లాగా మీకు మంచిగా వ్యాపారాల్లో కలిసొచ్చి ఊహించిన విధంగా లాభాలననేది మీరు చూస్తారు అని మీకు ఈ రీడింగ్‌లో తెలుస్తోంది. మన చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు అనుకోవచ్చనమాట. ఇప్పటి వరకు చాలా వెయిట్ చేసి వ్యాపారంలో లాభాలు రావటం లేదు, ఈ వ్యాపారం కలిసి రావటం లేదు అనుకుని ఎంతో బాధపడుతున్న వాళ్ళు మన చూసే వ్యూయర్స్‌లో కూడా ఈ ఎనర్జీస్‌ని బట్టి ఉండొచ్చు. బహుశా వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం కింద మనకి దేవుడు, యూనివర్స్ అంతా మనకి మంచిగా చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. యూనివర్స్ మీకు కొత్త అవకాశాలను చూపిస్తున్నారు. మీరు ఏదైనా కొత్త వ్యాపారాలు కానీ, కొత్తగా బిజినెస్ అంటే ఏదైనా చిన్న వ్యాపారం కానీ, పెద్ద వ్యాపారం కానీ, ఏదైనా బిజినెస్ కానీ మీకు ఎవరు ఏం చేస్తున్నారో ఆటిల్లో మీకు లాభాలు వచ్చే విధంగా మంచిగా ఉంటుందని చెప్పేసి రీడింగ్‌లో తెలుస్తుంది. ఆర్థిక స్థితిలో మార్పు అంటే మీరు ఇప్పుడు డబ్బు కొదవలో ఉన్నారనుకోండి, డబ్బు బాగా ఊహించిన విధంగా వస్తే మీ స్థితి ఏంటి మారుతుంది కదా! మన ఆర్థిక పరిస్థితి అనేది ప్రెజెంట్ ఏంటంటే ఆర్థిక పరిస్థితి అనేది మన డబ్బుతోనే కదా ఎక్కువగా మనకి అవసరం. మన స్థితిగతుల్ని మార్చుకోవాలంటే ఎక్కువ పర్సెంటేజ్ ఏంటంటే ఆర్థిక స్థితులు మారాలి అంటే డబ్బే మనకు అవసరం. అంటే మనం డబ్బు గురించే చెప్తున్నాం అనుకోవద్దు. ఈ రీడింగ్‌లో మనకి రిలేషన్‌షిప్ అండ్ మీ కెరియర్ గురించే కాబట్టి, మీ కెరియర్‌లో మీకు డబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ఈ రీడింగ్‌లో తెలుస్తుంది కాబట్టి, మీకు ఇలా ఈ రీడింగ్‌ని బట్టి చెప్పాల్సొస్తుంది. పదే మీరు డబ్బు గురించి చెప్తున్నారు అని మీరు వేరేగా అనుకోవద్దు వ్యూయర్స్. సో, మీకు ఆర్థిక స్థితిలో మార్పనేది మీరు ఊహించని డబ్బు మీ దగ్గరికి రావటంలో మీ స్థితిగతులనేవి సడన్‌లీ చేంజ్ అవుతాయి. మంచిగా మారే అవకాశాలుంటాయి. మీరు మంచి కోసం కూడా డబ్బును ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీరు ప్రెజెంట్ ఏంటంటే లోకం పోకడలు ఎలా ఉన్నాయంటే మనకి ఎంత దగ్గరి వాళ్ళం అయినా కూడా మన దగ్గర మనీ అనేది లేకపోతే హూ ఆర్ యూ వింటున్నారు కదా! హూ ఆర్ యూ అంటున్నారు. మీరెవరో తెలియని విధంగా. అదే మన దగ్గర డబ్బు ఉందంటే మనం ఎంత దూరపు బంధువులమైనా సరే వీళ్ళు నా సొంతం, నా దగ్గరి వాళ్ళు అన్నట్టు చెప్పుకుంటారు చుట్టూగా. సరౌండింగ్‌లో ఉన్న వాళ్ళంతా చాలామంది వరకు, అంటే అందరూ అని కాదు, చాలామంది వరకు అలానే ఉన్నారు. సో, దగ్గరి వాళ్ళమని చెప్పుకుంటూ హౌ ఆర్ యూ అని పలకరిస్తారనమాట మీ దగ్గర మనీ ఉంటే. ఇలా ఉంది ప్రెజెంట్ సిచ్యువేషను, ఇలా ఉందనమాట మనీతో ముడిపడి. సో, మీరు మీ దగ్గరికి వచ్చిన డబ్బుని, మీ దగ్గర డబ్బు రాగానే మీ దగ్గరికొచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా మంచిగా మాట్లాడతారు, చాలా మంచిగా ఉంటారు. అదంతా చూసుకుని, ఆలోచించుకుని మీరు అంతకుముందు పడిన బాధలు ఏంటి, అంతకుముందు స్థితులు ఏంటి అనేది గమనించుకుని మీరు డబ్బు విషయంలో వచ్చిన డబ్బుని జాగ్రత్తగా సేవ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవటానికి కేర్ తీసుకోండి వ్యూయర్స్. సో, సంబంధాల విషయంలో కూడా ఈ రీడింగ్ అనేది ఇంకా రిలేషన్‌షిప్, కెరియర్ కాబట్టి సంబంధ విషయంలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అవని, రిలేషన్‌లో ఉండని అండ్ వీళ్ళ మధ్యన సడన్‌లీ ఒక వాదనలనేవి జరుగుతాయి. ఆ వాదనలు మీరు పదే రెట్టించుకుంటూ సమస్యను ముందుకు తీసుకువెళ్తే విడిపోవటం వరకు వెళ్తుంది. సో, అంతవరకు వెళ్ళనివ్వకోకుండా మీరు మంచిగా సమస్యను తగ్గించుకోవటానికి ట్రై చేయండి. సమస్యలనేవి రాకుండా చూసుకోండి. ఆర్థిక స్థితిలో మంచి కోసం మార్పులు జరుగుతాయి. మీ ఫైనాన్స్ విషయంలో చూసినా, వర్క్ విషయంలో చూసినా చాలా బాగుంది. మన చూసే వ్యూయర్స్ చాలా లక్కీ పర్సన్స్ అనుకోవచ్చు. ఈరోజు రీడింగ్ చాలా హ్యాపీగా ఉంది నాకు.
వ్యూయర్స్, మీరు ఏ పని అయితే ఇప్పుడు మొదలు పెట్టాలనుకుంటున్నారో ఆ పనిలో మీకు విజయం అనేది ఆ, ఉంటుంది. కాబట్టి మీరు ఏది చేయాలన్నా యూనివర్స్కి అసలు బ్లెస్సింగ్ అనేది బాగా ఇచ్చారు యూనివర్స్ మీకు. చాలా బాగుంది రీడింగు. ఏ పని చేయాలన్నా కూడా మీరు ఆలోచించకుండా మంచిగా ఇంకా స్టార్ట్ చేసుకుని చక్కగా మీ బిజినెస్ కానీ ఆ, ఏదైనా సరే ఇప్పుడు చేస్తూ ఉన్న బిజినెస్లో ఉన్న వాళ్ళకు కూడా చక్కగా ఇప్పటి వరకు లాభాలు చూడకపోయినా వాళ్ళు కూడా మంచి లాభాలు అనేది చూస్తారనమాట. మంచిగా గౌరవంగా సంపదతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఈ రీడింగ్లో చాలా బాగా చెప్తున్నారు. బాగుంది. ఆ, అంతే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ అంటే మన యూఎస్ కెరియర్ అండ్ రిలేషన్షిప్ కదా. వర్క్ కూడా చక్కగా వర్క్ విషయంలో కూడా ఏంటంటే అంతకుముందు ఎంత కష్టంగా చేసినా కూడా మనం అనుకున్నప్పుడు ఈ కష్టానికి ఇంత ప్రతిఫలం వస్తుంది అని మనం ఏదైతే అనుకుంటామో అంత ప్రతిఫలం అనేది మనకి అందలేదని బాధలు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు మంచి మంచి లాభాలతో వాళ్ళు పడిన కష్టాలకి మంచి లాభాలు అనేది ఇప్పటి నుంచి వాళ్ళు చూస్తారు. వాళ్ళకి లాభాలు, గ్రోత్, వ్యాపారంలో గ్రోత్ అనేది ఉంటుంది. మంచి ఊహించిన విధంగా సంపద అంటే ఒక రకంగా కాదు, మంచి ఊహించిన విధంగా ఉంటుందని ఈ రీడింగ్లో తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు హ్యాపీగా ఉండండి. చక్కగా రిలేషన్ గురించి మాత్రం కొంత కేర్ఫుల్గా ఉండండి. బిజినెస్ విషయంలో మంచిగా ఉంటుంది మీకు. హ్యాపీగా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. బిజినెస్ ఏ వ్యాపారమైనా మీ ఇష్టం, మీరు చేయాలనుకున్నది, ఎవరు ఏం చేయాలనుకుంటున్నారో మనం చూసే వ్యూయర్స్లో చాలామంది ఎనర్జీస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి కదా. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఎవరైతే వ్యాపారాల్లో ఇప్పటికే ఉన్న వాళ్ళు ఉంటారు, ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అలా కదా. ఎవరైతే ప్రతి వాళ్ళకి చక్కగా మంచిగా ఊహించిన డబ్బు సంపద వస్తుందని ఈ రీడింగ్ మనకి మంచి రీడింగ్ హ్యాపీగా చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు రీడింగ్ చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ యూనివర్స్ బ్లెస్సింగ్స్కి చక్కగా హ్యాపీగా గ్రాడ్యుయేట్ తెలుపుకోండి. చక్కగా ఉండండి, హ్యాపీగా బిజినెస్ చేసుకోండి, ఊహించిన లాభాలు పొందండి. ఆ వచ్చిన డబ్బుని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. రిలేషన్ విషయంలో మాత్రం కేర్ఫుల్గా ఉండండి. వాదనలకి దిగకండి, సమస్యలు తెచ్చుకోకండి. సమస్యలు వచ్చినా సమస్యలు పెద్దగా చేసుకోవటానికి ట్రై చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను. ఈ రీడింగ్ ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక రీడింగ్తో మీ ముందుంటాను.